గతం గతః తప్పిదాలతోనే ఓటమి పాలయ్యాం. భవిష్యత్తుపై ఇక ఫోకస్ పెడతామని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే ఏడాది పాదయాత్ర చేసే మళ్లీ కేసీఆర్ ను సీఎం చేస్తానని చెప్తున్నారు. సీసీఐ పునరుద్ధరణ కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు కేటీఆర్. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తమ తప్పిదాలతోనే మూడోసారి అధికారాన్ని కోల్పోయామన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కొన్ని సెక్టార్లు వర్గాలను పట్టించుకోలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసన్నారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. రావాలనుకున్నప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని స్పష్టం చేశారు. గాడిదను చూసిన తర్వాతే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మళ్లీ తమ కాళ్ల దగ్గరకు వస్తుందన్నారు. టీఆర్ఎస్ పేరుపై ఎన్నికల సంఘం దగ్గర అభ్యంతరం తెలిపితే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పేరు 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేశారన్నారు. మేడిగడ్డను సాకుగా చూపకుండా కన్నెపల్లి పంపులు వెంటనే ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నీటిని వదలడం లేదన్నారు. వాళ్ళ మేడిగడ్డను ముట్టకుండానే నీళ్లు ఇవ్వచ్చని మేము చెప్తుంటే ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయండి. తమ రక్తాన్ని పొలాల్లో చల్లుతామని సీఎం రేవంత్ రెడ్డి అంటే రైతులు సూర్యాపేటలో నిరసన తెలిపారన్నారు కేటీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు మా రక్తం తీసుకోండి, కానీ నీళ్లు ఇవ్వండి మా పొలాలకు అని చెప్పి రైతులు రక్తం చల్లుతూ పంట పొలాల మీద ముఖ్యమంత్రి గారికి నిరసన చెప్తా ఉన్నారు. రేపు ఆయన వింటాడా, వినడా, స్పందిస్తాడా, స్పందించడా ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిన కేటీఆర్ ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్ను తెరిపిస్తామని 2019లో అమిత్ షా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2300 ఎకరాల భూమి కలిగి ఉన్న సీసీఐకి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ప్లాంట్ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. ఫలితంగా 6000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సీసీఐ పునరుద్ధరణకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని కుమారస్వామి తమతో చెప్పినట్లు కేటీఆర్ ప్రకటించారు. సీసీఐని తెరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినట్లే సీసీఐకి కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు కేటీఆర్.